అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? చంద్రబాబు ఈ స్టూడియోలో కూర్చున్నది ఏంది సలసలగా అనుకుంటున్నారులే. కూసుకున్నా ఈరోజు ఒక ఇద్దరిని పిలుచుకొని వచ్చిన ముచ్చట పెట్టడానికి. ఎందుకంటే కొత్త సినిమా ఒకటి వస్తున్నది 15వ తారీఖు. ఈ 15వ తారీఖు కొత్త సినిమా అంటే అది మన దిక్కుదే, మా ఊరోళ్ళు అనమాట, కరీంనగర్ వాళ్ళు. అందుకని ఆడికి సినిమా చేస్తున్నాం అక్క మేము అంటే తీసుకొని వచ్చిన పోర్లని ఇద్దరిని. ముద్దుగున్నారు చూడడానికి. అయితే మొదలు ఈ పిల్లగాన్ని చూసిన, ఆ పిల్లని ఇట్లా చూసినా కానీ టీవీలో చూసిన ఉంటే మంచిగా ఉన్నారు పోరలు ఇద్దరు. పలకరిత్త మంది తీసుకొని వచ్చినా ముచ్చట పెడితే ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం సినిమా, ఏం లక్షణం, ఎందుకు వస్తున్నారు అని నడుచుకుంటా. నమస్తే తమ్మి, బాగున్నావా? శనార్థులు అన్ని చెప్పినావు కానీ ఒకటి విషయం చెప్పలేను. కరీంనగర్ వాళ్ళు అని చెప్తే కదా. కాదు కాదు, ఇలా నువ్వు కూడా చేసిన విషయం చెప్పలే. నేను ఇట్లా చేసిన సంగతి ఇక పబ్లిక్ నన్ను చూసినాక గుర్తుపడతారు, పాపం గుర్తుపడతారు. అట్లా కూడా కుణం పట్టచ్చు, పట్టకపోతే ఒక్కొక్క కేశం ఒక్కొక్క లెక్క ఉంటుంది కదా తమ్మి. అట్లా చూద్దాం. బాగున్నావా బుజ్జి? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఈ బుజ్జిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్ల మన పిల్లలు ఎక్కువ ఉంటుంది. అక్కడ కర్ణాటక దిక్కు పిల్లవంట కదా అమ్మ నువ్వు, కానీ అట్లుండదు, మన లెక్కనే ఉంటుంది. మా హైదరాబాదు, మా కరీంనగర్, మా వరంగల్, మా పొరలు నీ లెక్కనే ఉంటారు. ఈ పొలని ఎట్లా పట్టుకొచ్చిరుతామి? డైరెక్టర్ ఆడ ఇక్కతను సినిమా వచ్చింది ఇది కన్నడలో. ఆ సినిమా చూసిండు. మన సినిమా కోసము కొంచెం న్యాచురల్గా ఇట్లే మన ఊరిలో లెక్క ఉండాలి అని ఆ సినిమా చూసినాక ఈమైతే మంచి సెట్ అవుతుందని పిలిచి ఆడిషన్ చేసి తీసుకొని సెలెక్ట్ చేశారు. మన కరీంనగర్ పిల్ల, వరంగల్ పిల్ల లెక్క అనిపించాలి చూడగానే అట్లా అనిపిస్తుంది. అంటే ఇక్కడ లేరని కాదు కానీ ఆ సినిమాలో ఈమె యాక్టింగ్ బాగా నచ్చింది డైరెక్టర్కి. చూసి మంచిగా చేస్తుందని చేసి మంచిగా చేసింది కూడా. బాగున్నావా? ఇప్పుడు భూమి మొత్తం పేరేమడదమ్మా? భూమి మొత్తం పేరు భూమికా శెట్టి, కానీ టీవీ ఫిల్మ్కి భూమి శెట్టి అని పెట్టుకున్నా. భూమికా శెట్టిని భూమి శెట్టి చేసినాం. ఈ సినిమా తర్వాత పేరు కూడా మార్చుకుంటుంది తెలుగులో. పుసుకున్న విజయశాంత్ అని ఇట్లా ఫిక్స్ చేసుకుంటాం అలియాస్ భూమి శెట్టి అని. కాదమ్మా, ఇప్పుడు ఈ సినిమా చేసినావు, ఆ సారు దర్శకుడు, కొత్త దర్శకుడు, నువ్వు ఆ మొదలే 2 సినిమాలు చేసినావు కదా, ఎట్లా అనిపించింది? ఇంతతో చేస్తుంటే ఈయనతో సతాయించుడు ఉన్నది అనుకున్నావా, లేకపోతే లేలే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందేమో అని అనుకున్నావా? లేదు, మంచిగా అనిపించింది. ఎందుకంటే కొత్త అంటే లాంగ్వేజ్ తెలుసు కానీ కరీంనగర్ స్లాంగ్ అయితే కొత్తగా అనిపించింది. తర్వాత ప్లేస్ కూడా నాకు ఫస్ట్ టైం కరీంనగర్కి వెళ్ళాను. అందరితో పాటు ఫస్ట్ టైం అండ్ కొత్త ప్లేస్ కదా, అండ్ కొత్త సెట్ కూడా, క్యారెక్టర్ కూడా మంచిగా ఉన్నింది. సో మంచిగా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్లో డామినేటింగ్ ఉంది. నేను చిరంజీవితో పాటు గొడవ చేస్తాను, ఏడుస్తాను, నవ్వుతాను, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మంచిగా అనిపించింది. పిల్లగా క్యారెక్టర్ నచ్చి ముద్దుగా చేస్తాను. తమ్మి నీకేం చెప్పిండు ఆ పిల్లగాడు? మా అక్షర మంచి పిల్లగాడు, అక్షరా పిల్లగాడు నిజం మంచోడు. నీకు ఎట్లా చెప్పి తమ్ముడు చేయాలి దండ పెడతాని అన్నాడా, లేకపోతే నా కథ మంచిగా నువ్వు చెయ్యి అన్నాడా? కథ చెప్పిండు. కథ మంచిగా ఉన్నది, నేనే చేస్తా, ఎవరికి చెప్పకు, ఇక్కడికి చెప్పుడు ఆపు. ఆడికే నువ్వు పట్టేసినావు గంపగుత్త. నాకు ఫస్ట్ టైటిల్ చెప్పిండు, షరతులు వర్తిస్తా అని. మంచిగా అనిపించింది. ఇంత మంచి టైటిల్ పెట్టుకున్నావు, కథ కూడా ఏమొద్దు అన్న నవ్వుకుంటా. కానీ అదే రోజు కథ చెప్పిండు. కథ చెప్పగానే ఇమీడియట్గా అదే రోజు చేస్తున్నామన్నా, మంచి కథ రాసుకున్నావు, మంచి సినిమా మంచిగా అవుతుందని. ఎందుకు తమ్మి ఇప్పుడు నువ్వు 30-20 చేసినావు, పెద్ద పిల్లగాడు చిన్న పిల్ల లెక్క. ఆటెనక ఇంకొకటి అన్నపూర్ణ స్టూడియో ఈ సినిమా చేసినావు. ఆటెనక ఇంకొకటి వెబ్ సిరీస్ రామ్గోపాల్ వర్మ సార్ వాళ్ళదంటే ఒకటి చేసినావు. మొన్న కీడకోలు చేసినావు. ఏమో నువ్వు ఏది చేసినా అలాగే చేస్తావేంటి తమ్మి? ఇప్పుడు అందరూ ఒక తోవ పోతారు, మనము ఒకటి సాయిషపేట పోతుంది, ఒకటి కరీంనగర్ పోతుంది, ఒకటి వరంగల్ పోతుంది, ఒకటి సిద్దిపేట పోతుంది. ఎందుకట్లా తొవ్వలన్నీ అలాగలాగా ఉంటాయి నీ చేసేటి అని? అంటే ఇప్పుడు అలాగలాగా ఉంటున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నిన్న మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎంత మంచిగా ఉన్నావు, గీసం ఎందుకు వేసినావు? మరి అలా ఉంటున్నాయి కదా నా పబ్లిక్ ఇట్లా. మరి ఇది కూడా అంతే, అలాగలాగా చేస్తేనే పబ్లిక్ ఇష్టపడతారు. ఉన్నట్టు ఉంటే వాళ్ళు ఇష్టపడరు. అందుకే ఏదన్నా వాళ్ళకి కొత్తగా ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చూపించాలన్నట్టు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా, లేకపోతే మన దగ్గర 10 మందిలో మనం ఒకలం అయిపోతాం కదా, మనకు ఏం వాల్యూ ఉంటుంది. అందుకనే ఏ సినిమా చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఇదివరకు చేసిన సినిమా లాగా కాకుండా కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే స్టోరీ కానీ కొంచెం కొత్తగా ఉంటే చూసేటోళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. నలుగురితో నారాయణ అనుకోకుండా నువ్వు నారాయణకి పక్కకేంచి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నావు, అరే అనుకుంటే వెళ్ళిపోతున్నావు. అంతే.
తాము ఇంకొక ముచ్చట అడిగితే ఏమనుకోకు. అడగదు. మీ నాయన ఏం పని చేస్తాడు? నాయన ఇంటికాన్నే రేషన్ షాప్ ఉంది, అగ్రికల్చర్ పొలం ఉంది. అమ్మ అమ్మ ఇంట్లో ఇంట్లో ఉంటాడు వంటుడు. అమ్మ వంట చేస్తుంది, నాయన హౌస్ వైఫ్. రేషన్ షాప్ ఉన్నది. రేషన్ షాప్ ఉంది, చదివించిండ ఏమన్నా నిన్ను మీ నాయన? చదివించిండు కదా. నీ మోకం మిడికి పోను కదా, అంతగానం చదివించినాక బయట దేశం పోయి చదువుకున్నాక నీకేం పిచ్చి పట్టారా తమ్మి? గిట్ల వచ్చి సినిమాలు అలా వాడితివి. మస్తు లక్షలు సంపాదించుకోవచ్చినట్టు. 2.5 లక్షల జీతం అంట నెలకు. 2.5 లక్షల జీతం అంటే ఏడాదికి ఎంత అవుతుంది చెప్పు? బాగానే అవుతుంది. 4 నెలలకే 10 లక్షలు, 4 అంటే 10 లక్షలు 30 లక్షలు అవుతుంది. 3వ తరగతి చదివిన దాన్ని నాకే నీ లెక్కలు వస్తే గంతగనం చదువుకున్నావు. ఏడాదికి 30 లక్షలు ఇడిచి ఎవడన్నా గిన్నె పడతాడు? ఇట్లే ఎప్పుడు మీ నాయన ఇట్లా నీకేం కొట్టిందిరా నా పానానికి ఇట్లా తగినవా అని? అందరు తిట్టిరు అక్క, మొత్తం తిట్టనోళ్ళు లేరు, అందరు తిట్టిరు. కానీ తిట్టరా మరి? సినిమా అంటే అదొక పిసా, అందులో వచ్చి ఎట్లన్నా సక్సెస్ కావాలని. దేవుని దయవల్ల ఇప్పటికైతే మంచిగానే అవుతుంది. మంచిగానే అయింది కాబట్టి మంచిగానే ఉన్నది, లేకుంటే పిల్ల కూడా ఎవడి ఇవ్వకపోవు నీకు తెలుసా? అదైతే కరెక్టే. అంటే నాకు అదృష్టవశాత్తు మంచిగా అయింది, నాలాగా ఇంకా మంచి గానాలు మస్తు మంది ఉన్నారు. మరి నాకు ఏది అట్లా అందరు మీ దయ అందరిది కలిసి వచ్చింది, ఇట్లా వర్కౌట్ అయింది. బయట దేశంలో కొలువు చేసే పోరడు మస్తుగా చదువుకున్నాడు, 2.5 లక్షలు 3 లక్షలు సంపాదించేటోడు వచ్చి సినిమా పిస్తా అని వచ్చి ఇలా పడ్డాడమ్మ. దేవుందో మంచుకున్నది. ఏమడాలి రాజన్న నిన్ను కాపాడిండు అయ్యా, బయటపడ్డావు. లేకపోతే పిల్ల కూడా దొరకకపోవు, నన్ను కూడా అడుగుదువేమో. అక్క వాళ్ళని ఉంటే చూడు జరా, ఇంకా దొరకలేదు అక్క, చూడు వాళ్ళని ఉంటే ఇంకా వేసుకోలే పెళ్ళి. అయ్యా నీ మొఖం మిడికిపోయి గట్లయినా అది మంచి పెళ్లి కాలేదు మీ ఎందుకు ఏంది ఏమంటారు? ఏం లేదు, ఏం కాలేదు, దొరుకుతలేదు. దొరుకుడు కాదు నాకే ఏడా మొన్న ఈ 30 వేస్ట్ 30 21 వచ్చినప్పటికెళ్ళి సినిమాలు అని చెప్పిన ఇట్లా ఇస్తారేమో పిల్లల్ని. అది కూడా కావచ్చు మరి, మనకు తెలియదు, టైం కూడా లేదు. అట్లా నడిపిస్తున్నా సినిమాలు. మీ అమ్మకి ఇట్లా ఏమంటలేదా తమ్మి పాపం? అంటుర్రు, ఎందుకన్నారు? చేసుకోకుండా 40 వెళ్ళిపోగలదా? ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. ఇంటికి పోగానే స్టార్ట్ చేస్తారు, ఇంట్లోకి వెళ్ళి బయలుదేరే ముందు స్టార్ట్ చేస్తారు. ఇదే పురాణం. చైతన్యరావు ఈయన పిల్లగాని పేరు, మొత్తానికి అసలు అయితే నిజం పేరు. ఈ చైతన్యరావుకి ఇంకా పెళ్లి కాలే సంబంధాలు ఏమన్నా ఉంటే చూడుండమ్మ. పిల్లగాడు కొద్ది గొప్ప ఉన్నాయి, ఆస్తులు బేస్తులు ఉన్నాయి. ఇప్పుడు సినిమాల మీద సంపాదిస్తుంది. ఈ సినిమాలు కాకపోయినా ఇట్లా మలకొలు ఏ సంపాదించే ఇది ఉన్నది, చదువుకున్నాడు. చూడుండే ఎవరైనా సంబంధం నాకు రేపటికెళ్ళి అయ్యా మరి చెప్పొద్దా మరి? ఇంకెప్పుడు చేసుకుంటావు అయ్యా పెళ్లి? బాగున్నది అవు బుజ్జి. ఇప్పుడు ఈ సినిమా చేసినావు మంచిగా, ఆ సినిమాలో ఒక పాట చేసినావు, పెళ్లి పాట. లవ్ మంచిగా ఉన్నావా అమ్మ? నిజంగా పెళ్లి పిల్ల అంటే పెళ్లి పిల్లలు ఎక్కున్నావు. మావని కన్నా జరంత భాషంగం కడితే అతికినట్టు ఉన్నది, కానీ పిల్లగానికి నువ్వైతే అచ్చం పెళ్లి పిల్ల. ఏమంటారు ఇట్లా పోత పోసిన రైక మంచిగా ఉన్నావు. ఆ పాట చేసేటప్పుడు ఏమనిపించింది? అంటే ఇప్పుడు మా సైడ్ లో అయితే పెళ్లి వేరే లాగా ఉంటుంది కదా, ఇక్కడ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ పెళ్ళి అయిన తర్వాత అది ఇంటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఫుల్ డాన్స్ చేస్తే భారత అదంతా ఫుల్ అంటే కొత్తగా అనిపించింది, ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత అదే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి విజయశాంతి నచ్చుకొని మళ్ళీ పెళ్లి అయ్యారు కదా, అంటే లవ్ చేసే వాళ్ళు పెళ్లి అయ్యారు. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అంటే చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఏడవాలి అని చెప్పారు. నేను చెప్పే డైరెక్టర్ కి ఎందుకు ఏడవాలి నేను, కాదు అంటే లవ్ మ్యారేజ్ కదా, నచ్చి పెళ్లి చేసుకున్నాను. కానీ ఏడవాలే అని చెప్పారు, కానీ ఓకే సరే ఏడుతామని ఏడ్చి అది మంచిగా అనిపించింది. అప్పుడు మనకి సాంగ్ మేము వినలేదు, అంతా అయిన తర్వాత లాస్ట్ లో విన్నాం కదా, మాకే కొంచెం అంటే ఏంటి ఇలా వచ్చింది సాంగ్స్, మంచిగా అనిపించింది అని. కానీ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే రియల్ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో మన సాంగ్ పెట్టుకొని రీల్ చేస్తున్నారు, అది ఇంకా మాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో యా మంచిగా అనిపించింది సాంగ్ అయితే. ఇప్పుడు కర్ణాటకలో పెయిన్ అయింది అనుకో అమ్మ, అత్తగారింటికి పోయేటప్పుడు ఏడవరా? అంటే ముందైతే ఏడ్చేవే, కానీ ఇప్పుడైతే కొంచెం మనందరూ ఇప్పుడు ఏంటి ఇంటికి హస్బెండ్ ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మ ఇంటికి రారా ఏంటి, కనెక్షన్ ఉంటుంది కదా, ಸ್ವಲ್ಪ కొంచెం అడ్వాన్స్ అయిపోయాం మనం అందరూ. ఎందుకు ఏడవాలి అని ఆ మైండ్ సెట్ వచ్చింది అందరికి. చైతన్య బాబా
తమ్మి వాళ్ళు నీకు ఒక రేపు ఇట్లే ముచ్చట ఉన్నారు. చెప్పాలనా చెప్పక్క. ఇప్పటికి కూడా మా అమ్మగారింటికి పోతే మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకేడుస్తాను నేను అది వచ్చేటప్పుడు ఏడుస్తాం ఎందుకంటే ఎందుకు ఏడుస్తాం ఏమి వెరకలేదు పాడలేదు కానీ మళ్ళీ అమ్మగారింటికి నుంచి వచ్చేస్తుంటే పొద్దుగా లేచేసరికి వాళ్ళే ఊడిసిరి వాళ్ళే దోమిరి వాళ్ళే వండిరి వాళ్ళే వండిరి లే అక్క లే చిన్నక్క లే చిన్నక్క లే అంటే లేస్తే తింటిమి అమ్మగారి ఇంటికి పోతే ఎంతైనా జరుచుకొని ఉంటుంది కదా ఇక అది అంతా పోతుంది మళ్ళీ అత్తగారింటికి వస్తే మళ్ళీ పొద్దుగా లేచి బొచ్చలు మనమే దోముకోవాలి నాని అదంతా మీ జనరేషన్ అక్క. ఏ జనరేషన్ అయినా అంతే ఈ జనరేషన్ మొగులతో దొంపిస్తారు కదక్క. వద్దు. ఏయ్, తోము. కాదు, అలా కాదు మేము అంటే ఏడవాలక్క ఏం వర్క్ ఇంటికి. అయినా అలా కాదు అంటే ఏం వర్క్ అయినా షేర్ చేద్దామని. షేరింగ్ ఇస్ కేరింగ్. షేరింగ్ అనుకుంటే తోంపించుడే మొగంత మేము ఏడవాలి ఎప్పుడు ఉల్టా అందుకే మన మూవీలో ఎప్పుడు కూడా ఇంటికి పోదాం? గేమ్ స్టార్ట్ గేమ్ ఓవర్ అని బోర్డు కూడా ఇచ్చాం. అంటే అమ్మాయికి గేమ్ స్టార్ట్ అని ఇచ్చాం, చిరంజీవి గేమ్ స్టార్ట్ గేమ్ ఓవర్ అని బోర్డు పెట్టుకున్నాడు. అవుతామి ఈ సినిమాలో చిరంజీవి విజయశాంత్ అని పేర్లు పెట్టుకుంటారు. ఇట్లా పేర్లు పెట్టనికే చిరంజీవి సార్ అంటే మామూలు మాట కాదు, అట్లనే విజయశాంతి మేడం అంటే కూడా మామూలు మాట కాదు. వాళ్ళు ఇద్దరు తోపులే, ఆయన ఈమె మెగాస్టార్ లేడీ సూపర్ స్టార్. మరి అసొంటోళ్ళ పేర్లు పెట్టుకున్నారు పుచ్చుకున్న వాళ్ళు ఆపి ఓ ఏమ్రా బాయ్ మా పేరు పెట్టుకున్నావు ఏమ్రా మా పేరు మీద నడిపిస్తున్నావు అట్లా ఇట్లా ఏమన్నా ఆయన అంటే పేర్లు కూడా చాలా చిరంజీవి అనే పేరు పెట్టుకున్నందుకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఉన్నతంగా బిహేవ్ చేస్తుంది. విజయశాంతి అని పేరు పెట్టుకున్నది ఆమె కూడా అట్లే ఉంటుంది. సో ఎక్కడ కూడా ఆ పేర్లు పెట్టుకొని తప్పుడుగా చేయడం అట్లా ఏం లేదు. చాలా వెరీ నావలిస్టిక్గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ అంత నావలిస్టిక్ ఉన్నాయి కాబట్టి ఆ క్యారెక్టర్లకి అట్లాంటి పేర్లు పెట్టిండు చిరంజీవి విజయశాంత్ అని. ఆ పాట విన్నప్పుడు ఎట్లా అనిపించింది తమ పాట పెళ్లి పాట? పెళ్లి పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్, అది వైరల్ అవుతుంది అనుకున్నాము, కాకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. చాలా మంచి పాట. ఇప్పుడు పెళ్లిళ్ళల్లో ఇప్పుడు సీజన్లో అంతా అదే వాడుతున్నారు, అదే పాట వాడుతారు. చాలా మంచి పాట. సురేష్ బబ్లీ కొట్టిండు, మన సురేష్ బబ్లీ. అయ్యో నాకు ఎరకా పిల్లగాడు సురేష్ బబ్లీ మస్తు సినిమాలు చేసిండు. రీసెంట్గా #90s అనేది చేసిండు. దీనికి ఒకటే పాట కొట్టిండు కానీ మస్తు కొట్టిండు. ఆ పాట మాత్రం మస్తు వైరల్ అయింది. ఎంటకున్న పాటలన్నీ ఇట్లా బాగున్నాయి తమ్మి. అన్ని పాటలు ఒకటే ఆఖరికి ఒక పాట ఉరికినట్టు ఉన్నది చూ, అది మంచిగా ఉన్నది. తురుమయ్య వచ్చి అది మంచి పాట. గోరెటెంకన్న సార్ తోటి ఇట్లా రాపించారు పాట. గోరెటెంకన్న గారు పాడింది రామ్ మిర్యాల, కాలం సూపల గాలంతో అని మంచి పాట. లిరిక్స్ కూడా చాలా బాగుంటది. పాటలు అన్ని మ్యూజిక్ అరుణ్ చిలివేరు రాసిండంటే ఎత్తడే ఉంటది. అరుణ్ చిలివేరు అని మ్యూజిక్ డైరెక్టర్ మంచిగా కొట్టిండు. పిల్లగాడు మొదలు ఏమైనా చేసిండా మరి? ఒక పాటకి కంపోజ్ చేసాడు. అంటే ఇది ఫుల్ ఆల్బమ్ ఇదే ఫస్ట్ సినిమా, కాకపోతే ఒకే ఒక లోకం అని ఒకటి మంచి పాపులర్ అయింది, బాగా హిట్ సాంగ్. అది 30 million వ్యూస్ ఉంటాయి ఆ సాంగ్కి. సాయి కుమార్ అది చేసిన సినిమా పేరు ఏదో ఉంది, ఒకే ఒక లోకం అని. అది దాని తర్వాత ఇది మెయిన్ సినిమా. 5 పాటలు కొట్టిండు. ఒకటి సురేష్ బబ్బిలి కొట్టిండు, 5 పాటలు అరుణ్ కొట్టిండు, మంచిగా కొట్టిండు. ఈ సినిమాలు కూడా ఇట్లా మీరు ఇద్దరు పిల్లెలుకోలే ఇట్లనే ఉంటుందా? కొట్లాడుకుంటూ మేము సినిమా కాకుండా రియల్ గా కూడా అట్లనే ఉంటాంలే. సతాయిస్తాడా ఈ పిల్లగాడు ఎప్పుడన్నా? నన్ను సతాయిస్తుంది. లైక్ వైజ్ అది ఆ సైడ్ నుంచి ఇరిటేట్ చేస్తాడు నన్ను, నేనైతే ఫుల్ సతాయిస్తాను. ఇప్పుడు సినిమా చేసేటప్పుడు మీరిద్దరు కొట్లాడుకొని సినిమా చేసేటప్పుడు అంట రాజమౌళి సార్ వాళ్ళ సినిమా అయ్యేటప్పుడు అంట రామ్ చరణ్ ఊకే గిచ్చుతుండేనట ఎన్టీఆర్ ను పుచ్చుకున్నా, సరే నేను గిచ్చుతున్నాడు అని చెప్తుండంట. అరే నీ అమ్మ ఇంత పెద్దోళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు పుట్టినారు, మీరు ఏంద్రబాయ్ మీరు ఇంకా నువ్వు గిచ్చుతున్నాడు కొడుతున్నాడు ఇట్లా అనుకుంటారు ఏంది అని అనుకుంటుండేనంట. అట్లా మీ సినిమాలకి ఇట్లా ఎప్పుడైనా పోయి మీరు డైరెక్టర్ సార్కి చెప్పిర్రు ఈయన సతాన్స్తున్నాడు సార్, ఈమె సతాన్స్తున్నది సార్ అనుకుంటా చెప్పినా ఎప్పుడైనా డైరెక్టర్ కి చెప్పలేదు కానీ లేదా అంటే మేమే మాట్లాడాను నీతో, నువ్వు ఇరిటేట్ చేస్తావు నన్ను అలా ఇలా అదైతే చేసాం కానీ డైరెక్టర్ కి వెళ్ళి చెప్పలేదు. అంతే పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేసాం. శికాయతులు ఎప్పుడు మరో చెప్తే నేను డైరెక్టర్ చెప్పాలి, నేనే ఆమె కదా నన్ను టార్చర్ పెట్టే సినిమా అంతా. అందుకే రియల్ లైఫ్ లో నేను టార్చర్ పెడతానని వీడు చెప్పేవాళ్ళు. ఏమని ఇప్పుడు ఈ పిల్ల షోన బాగా చేస్తుంది. సినిమాలో చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? మొదల పిల్ల 2-3 సినిమాలు చేసింది. ఆ సినిమాలో అయితే ఇట్లా ఒకటి ఇట్లా తింటది చూడు, అట్లా చూసిన నేను. మా పోరలు బుడ్డరీలో చూపించిండ్రు, ఇట్లా తింటున్నది ముఖమంతా ఇటు అంతా రక్తం. నిజంగా కూడా అట్లా తింటది, అట్లా తింటది తిండిపోతు. నీ గురించి ఒకటి ఇన్న, నువ్వు బైకర్ ఏదో అన్నారు, నేను బండి వేసుకుని వెళ్ళిపోతావు అంటే ఎటు పడతాడు? ఎందుకమ్మా? కాశ్మీర్ దాకా పోయి వచ్చింది. అవునా? బెంగళూరు టు కాశ్మీరా కాదు, అక్కడ ఢిల్లీ నుంచి లేలాడాక అంటే ఓడికి కొసకిగా కూర్చుని ధైర్యం పాడుగాని పొల్ల
భయం కదా? భయం కాదు, అంటే నాకు అది ఒకలాగా థెరపీ లాగా అనిపిస్తుంది. అంటే బైక్ మీద వెళ్ళడం, బైక్తో మాట్లాడడం. ఏది బైక్ తోటి మాట్లాడతా? బైక్తో అన్ని షేర్ చేసుకుంటా నేను. అన్నంటే అన్ని ఏమైనా ఏమనిపిస్తుందో అదంతా దానికి ఎమోషన్స్, దానితోటి మాట్లాడతా. మరి అది ఎప్పుడన్నా నీతోటి మాట్లాడేనా? కానీ నన్ను సేఫ్ గా తీసుకువెళ్తుంది, సేఫ్ గా మంచి రోజు పెట్రోల్ ఏమని అడుగుతుంది, అదొక్కటే అడుగుతుంది, పెట్రోల్ లేదు అని. ఏం బండి ఉన్నదమ్మా నీకు? రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది మనం లేపాలంటే చేతులు బలం సరిపోదు. చిన్నపిల్లలు ఎక్కడే ఉన్నది కదా ఆమె, 230 kg ఉంది. అది వేసుకొని వెళ్ళిపోతావు. ఇదివరకు దాకా చాలా మంది హీరోయిన్లను చూసినా కానీ ఇసుంటి హీరోయిన్ ఆడ చూడలేదు అమ్మ. నేను 230 కిలోలు ఉండే బుల్లెట్ బండి మీద నంటి పిల్లలు లేలాడక దాకా పోయిందంట. అవతలకు పోకు, మంచిగా ఉండదు. ఎందుకంటే ఇక్కడిక్కడ తిరుగు, మన భారతదేశంలో తిరుగు అని లేలాడక అవతలకు పోయినట్టు అక్కడ పాకిస్తాన్ గికిస్తాన్ ఉంటుంది, ఆయన అటే గుంజుకపోతారు కదా. సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా. సినిమాలు ఉంటే కూడా చేస్తాం. తిరిగినావు పాట. ఈ సినిమా చేసినావు, మళ్ళీ కన్నడంలో చేస్తున్నావా లేకపోతే మళ్ళీ తెలుగులో చేస్తున్నావా? కన్నడలో చేస్తున్నాను, ప్రాజెక్ట్ ఉంది కన్నడలో. కాంతారా 2 వచ్చినా తమ్మి? 2 ఎరకలేదు, 3 అయిపోయాక 4 వస్తుంది, అప్పుడు 4లో చేస్తుంది. జోక్ చేస్తున్నాను. నిజమే తమ్మి, నువ్వే ఉన్నదా కన్నడలో చేస్తున్నాను. తెలుగులో ఇది మూవీ అయిన తర్వాత చూడాలి జనాలు ఎలా తీసుకుంటారు, ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది అని చూద్దాం. తమ ఈ సినిమాల షరతులు వర్తిస్తాయని పెట్టిండ్రు. అంటే షరతులు వర్తిస్తాయన్న ముచ్చట ఎవరి గురించి చేస్తుండ్రు? ఏం మాట్లాడినా కానీ ఇది మధ్యతరగతి 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 అంటారు. ఇప్పుడు మేము మధ్యతరగతి కాదు, దిగువ మధ్యతరగతి అంట మేము. అవును, ఎందుకంటే మేమంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళ మాత్రం దిగువ మధ్యతరగతి అంట. ఇప్పుడు మాసంటోళ్ళ కోసం కాదా మరి ఇది? అదే మీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అని ఆ సెగ్మెంట్ అందరికీ వర్తిస్తుంటే ఎవరన్నా చూడొచ్చు. బేసిక్గా ఈ కథ జరిగేది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దిగువ మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక కథ కాబట్టి వాళ్ళకైతే ఇంకెక్కువ కనెక్ట్ అవుతుందని సినిమా చెప్తున్నాము. మన డే టు డే లైఫ్లో ఒక కుటుంబం, ఒక తల్లి, కొడుకు, పిల్లలు, ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతోషాలు కావచ్చు, బాధలు కావచ్చు, అవన్నీ వాళ్ళకంటూ ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు. వాళ్ళ పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి పొలిటికల్గా కూడా, లేదా పైసలు బాగున్నాయి. సో ఇట్లాంటి ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేదే సినిమా బేసికలీ. తమ నాకు ఎప్పుడు ఒక ఏమంటారు ఇట్లా ఒక అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఊళ్ళో ఉన్నాం అనుకో, ఇప్పుడు నువ్వు ఊళ్ళో పెరిగినావు కరీంనగర్లో, కరీంనగర్ ఎట్లుంటుంది, కరీంనగర్ ఏం కథ, కరీంనగర్ ఆత్మ ఏందనేది మనకి ఎరుకుంటుంది, కరీంనగర్ మట్టి ఏందని. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ సినిమాకి పని చేసేటోళ్ళు వచ్చిండ్రు, కెమెరామెన్ వచ్చి వాళ్ళు వచ్చిరి వీళ్ళు వచ్చిరి, వీళ్ళకు మన ఊరుని ఇట్లా చూపించుడు ఎట్లా వస్తుంది? వాళ్ళని ఆడికించి పట్టుకొచ్చారు, వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళేనా? మరి అందరు తెలుగు వాళ్ళే, ఎక్కువ శాతం మాట కరీంనగర్ సైడ్ వాళ్ళే. అట్లా కొంచెం నేచర్ కల్చర్ తెలిసిన వాళ్ళు ఉండాలని ఎక్కువ టెక్నీషియన్స్ అందరినీ కూడా ఆ ఏరియాకి వెళ్ళే తీసుకున్నారు. అంటే వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎట్లా చూపించాలి ఏం చూపించాలని. బట్ అది కూడా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఇట్లాంటి సినిమా చేయాలనుకుంటున్నా, ఇట్లాంటి విజువల్ నాకు కావాలని. అందులో మన డైరెక్టర్ అక్షరాన్న మంచి సక్సెస్ఫుల్ అయ్యిండు. ఏమడదా అక్షరాన్ని అంటారా పిల్లగాని, నేను ఇట్లా చూసిన అక్షరాన్న ఏంది అసలు, ఎట్లా పబ్లిక్ని ఒప్పిస్తాడు, రేపటి దినం సినిమాకి రండి అని ఎట్లా చెప్తారు, ఏమున్నది ఈ సినిమాలో? అదే ఏ సినిమాకైనా మనం వదిలే కంటెంటే జనాలతో కమ్యూనికేట్ చేస్తారు. అంటే మన పాటలు కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఏ సినిమాకైనా జనాలు ఇది చూసే డిసైడ్ అవుతారు సినిమాకి పోవాలన్నా వద్దా అని. సో ఇప్పటివరకు మన టీజర్ కానీ ట్రైలర్ కానీ మంచి వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, దేవకట్ట గారి దగ్గర నుంచి, కిరవాణి గారు, రీసెంట్గా ఒక సాంగ్ లక్ష్మణ్ గారు చేసిండ్రు, కేటీఆర్ గారు ఒక సాంగ్ లాంచ్ చేసిండ్రు, సీతక్క గారు ఒక సాంగ్ లాంచ్ చేసిండ్రు. అంటే వీళ్ళందరూ ఆల్ దీస్ పీపుల్ విల్ హెల్ప్ అస్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి. వాళ్ళతో రిలీజ్ చేస్తే పబ్లిక్లకి జల్దినం అవుతుంది. అండ్ మన కంటెంట్ కూడా మంచిగానే ఉండాలి. మనం ఎంత పెద్దలతో చేయించిన కంటెంట్ మంచిగా ఉండకపోతే దెర్ ఇస్ నో పాయింట్. సో
ఆ విషయంలో మన సినిమా సక్సెస్ అయినట్టే. టీజర్ మంచిగా ఉంది, ట్రైలర్ మంచిగా ఉంది, పాటలు అయితే అసలు సూపర్ ఉన్నాయి. తమి అలా చూసిన బుడ్డరీళ్ళు ఇడిచిండ్రు కదా అంట పట్ట 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 ఒక్క చెంపదెబ్బలా ఏం సినిమాతో కొట్టుకున్నాడేనా ఏ ఓ సినిమా పట్ట పట్ట నువ్వు కొడితే ఒక పరి ఆ పిల్ల కొట్టినా, ఒక పరి ఇంకొకటి కొట్టినా, ఇంకో పొట్టివాడు ఒకటి కొట్టినా, ఊరిని అమ్మ కొట్టుకుని పట్ట పట్ట చెంపలు 1 2 3 4 ఇట్లా లెక్క పెట్టుకుంటా పోవచ్చు. 4 5 ఉంటా ఈ చెంపదెబ్బలు అందరికి ఎందుకు కొట్టిండ్రు ఒకళ్ళని ఒకరు మంచిగా చూసినా ట్రైలర్ అన్ని బాగా అబ్జర్వ్ చేసినా. పట్ట పట్ట లెక్క పెట్టి నేను పట్టే 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 కొడుతూనే ఉన్నారు. అదే అంటే ఇక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఏంది మనకు అన్ని కామనే కదా. ఇక అందులో తక్కువ చూపించిన మన ఇండ్లలో అయితే వేసి ఉతుకుతూనే ఉంటారు ఇక ఇంకా. బట్ అదే సినిమా అంటే ఇదొక స్టైల్ అక్క. అంటే మన పెద్ద సినిమాలలో ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తాం, మనకి ఇట్లాంటి సినిమాలలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండదు, ఇదే యాక్షన్ ఇంతే. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎగబడి కొట్టాం, మహా అయితే చెంపదెబ్బేస్తాం కదా, అంతే రియలిస్టిక్గా చూపించినాం అంతే. మరి తమ్మి ఇప్పుడు యువతల బంధుకు అవతల బంధుకు అంత నటించిన వాళ్ళు అందరూ మరి తెలంగాణ వాళ్ళేనా లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారు, బొంబాయికి నుంచి తెచ్చినాము? ఈ అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళొచ్చింది, మిగతా వాళ్ళు అందరూ తెలంగాణలో. ఇట్లా చేసిండ్రు వాళ్ళంతా పూరలను ఇట్లా యూట్యూబర్లను ఇట్లా తీసుకున్నారంట. వాళ్ళిద్దరు మళ్ళీ యూట్యూబర్లు ఆ పిల్లగాడు జబర్దస్త్లు చేసే పిల్లగాడిని ఒక యువతల వాళ్ళని ఒకళ్ళని మళ్ళా బలగం సినిమా ఆమెను ఒక ఆమెను ఇట్లా చేసిండ్రంట. అవును, అంటే ఇక క్యారెక్టర్లకు సెట్ అయ్యేటట్టు బాగా ఎతికి పట్టుకున్నాడు. మన వెంకీ మంకీ మంచి క్యారెక్టర్ చేసిండు. తర్వాత రీల్ బాయ్స్ అని వాళ్ళిద్దరు బాగా పాపులర్ ఇన్స్టాగ్రామ్లలో, మన స్టెరోకా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. చెల్ల క్యారెక్టర్ శృతి అని చేసింది, ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సర్. అంటే ప్రాపర్ నాబీల్ అని వరంగల్ డైరీస్ వెరీ పాపులర్, అది నాబీల్ అల్ అఫ్రీది అని నాబీల్ చేసిండు తమ్ముడి క్యారెక్టరు. అమ్మ పద్మావతి గారు తాను మంచి ఫేమస్. తర్వాత ఆర్జే అవినాష్ అని ఇదివరకు ఆర్జేగా చేస్తుండే, ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తుండే, వాడు చేసిండు. అంటే అందరు అంటే క్యారెక్టర్లకు లోకల్గా మన ఆర్గానిక్ ఎట్లయితే ఉంటారో అట్లాంటి క్యారెక్టర్స్ని పట్టుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాడు డైరెక్టర్. మంచిగా చేశారు అందరూ. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక వీళ్ళందరికీ మంచి మంచి పేరు వస్తుంది. ఇంకో మా పక్కింటి అక్క క్యారెక్టర్ కూడా ఆమె చేసింది, ఆమె కూడా మంచిగా చేసింది. అది నువ్వే. ఇప్పుడు అక్షర ఉన్నాడు, ఈ అక్షర ఇంతమందిని పట్టుకొచ్చే ఇంత గుంపుని అంతా వేసుకొని ఓసిన ఎన్ని రోజులు చేసిండ్రు తమ్మి? ఆ అక్షరతోటి పని చేసుడు నీకు అష్టకానికి తీయలేదా? పెద్ద వాళ్ళతో చేసినామంట కదా. 42 రోజులు షూటింగ్ డేస్ అంతనేనా? ఓ మన నాగార్జున సార్ తోటి మాట్లాడితే పెద్ద సినిమాలలో అందరూ సారు 100-150 రోజులు చేస్తారంట కదా. అంటే లేచంద్రవా మేము చాలా ప్లానింగ్ చేసుకొని 70 రోజులలో కొట్టేసినాం అన్నాడు. సరే అన్నాడు. అది కొంచెం పెద్ద పైసలు ఉన్న సినిమాకి అయితే 70 రోజులు 100 రోజులు అట్లా నడుస్తుంది. మనకి కొంచెం చిన్న బడ్జెట్తో ఉన్నాయి కాబట్టి 30 నుంచి 40 రోజులు, మనది 42 రోజులు వర్కింగ్ డేస్. 42 రోజుల సినిమా అయిపోయింది. 42 రోజులు అంటే 3 స్కెడ్యూల్స్లో చేసినాము, ఒకసారి 10 రోజులు, ఇంకొకసారి 15 రోజులు, ఇంకొకసారి 10 రోజులు అట్లా. మంచిగా అంటే అక్షర ఈ సినిమాకి పనిచేసినప్పుడు డైరెక్టర్ తోటి మనోడే అక్కడోడే కాబట్టి పెద్ద మనకు నేనేం సతాంచలేదా? లేదు, మంచోడు, చాలా మంచోడు, మంచి మనిషి, మెతక మనసు, ఎవరిని ఒక మాటతో కూడా నొప్పియాడు మనిషి. మంచి మనిషి. సినిమాకు ప్రొడ్యూసర్లు ముగ్గురు ఉన్నారంట. చెల్లెని నీకు ముట్ట చెప్పిండ్రా? నీ పైసలు నీకు ముట్ట చెప్పిరా? వచ్చినాయా నీకు? తమ్మి హీరోకైతే జల్దీ ఇయ్యరంట కదా, రేపేళ్ళ నుండి సినిమా రిలీజ్ అన్నదాకా ఇయ్యరంట. ఎందుకంటే సరే చెప్పిండు నాకు, నాగార్జున సరే చెప్పిండు. ఎందుకంటే మనము పుచ్చుకున్న రాకపోతే వీళ్ళకి కష్టమవుతుంది కదా చంద్రబాబు, అందుకని ఇయ్యరన్నాడు. అంటే ఇప్పుడు మామూలు వాళ్ళు ఎప్పుడు ఒక కిత్త పెద్ద సార్ అసంటోళ్ళు చెప్పిండ్రు అనుకో. అవును, కరెక్ట్. ఎందుకంటే ఏళ్ళకి ఉన్నారు వాళ్ళు. అవును, కరెక్ట్. అది అందుకని ఇయ్యరా అమ్మా, ఆ పిల్లకైతే ముట్ట చెప్పిండ్రు, నాకు ఇంకా ముట్టలే అన్నాడు సార్. నీకు ముట్టినా తమ్మి? మరి నాకు ముట్టినాయి. అంటే ఇక సినిమా రిలీజ్కి వచ్చింది కదా, రిలీజ్ యూజువల్గా డబ్బింగ్ చెప్పేవారికి ఆపుతారు, ఎందుకంటే మళ్ళీ డబ్బింగ్కి రాకపోతే ప్రాబ్లం అవుతుందని. డబ్బింగ్ అయిపోయాక ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రమోషన్స్ కూడా ఉంటాయి కదా సినిమాకి, సినిమా రిలీజ్ అయ్యేదాకా మళ్ళీ రిలీజ్ టైంకి రాడంటాడేమో అని చెప్పి రిలీజ్ దాకా ఆపుతారు. సినిమా రిలీజ్ అయినాక ఫుల్ పేమెంట్ ఇస్తారు, లేదా రిలీజ్కి 1 day 2 days ముందు ఫుల్ పేమెంట్ ఇస్తారు. ఇది ఇంత మంచి సినిమా చేస్తున్నావు అని అందరు పబ్లిక్లో అంత పెద్ద నడుస్తున్నది ముచ్చట. మళ్ళీ ఏమైనా వచ్చినా తమ్మి నీకు ఇంకొక రకం? వచ్చినాయి.
ఈ తీరుగా ఈసారి కాస్త జర పెళ్లి చేసుకున్నాక ఆ పాత్ర చేసుకో పుచ్చుకున్న అందులోకి ఇట్లా మళ్ళీ పెళ్లి కాని పాత్ర ఉంటే కష్టం కాదు. లేదు పెళ్ళి అవుతుంది ఇలా ఈ సినిమాలో. ఈ సినిమాలో ఆఖరికి పెళ్లి అవుతుంది కానీ మళ్ళీ చేసే సినిమాలో నన్ను పెళ్లైన పాత్ర చేయి చేస్తా. అటన్నా పెళ్లి ఉంది అవుతుంది. ఉంది అట్లాంటి పాత్ర కూడా మంచి పాత్ర ఉంది ఒకటి వస్తుంది రేపు. అంటే ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలే అయితే గీసుంటే సినిమాలో నీ ఎత్తున్నావు కదా కిడకోలా సినిమా మంచిగానే తమ్మి బాగా చేసినాం అన్నాడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ ఆయన మంచిగా చేసినావు. అసుంటి సినిమానేనా లేకపోతే ఈసుంటిదేనా? లేదు ఇటువంటి సినిమానే మన అంటే అందరికి నచ్చే సినిమా. డిఫరెంట్ స్టోరీ మంచిగా ఉంటుంది. నాకు ఇంకా 3